హాయ్ యూస్ వెల్కమ్ టు ప్లస్ టీవీ దిస్ హోస్ట్ అర్జన్ అండ్ ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ పట్టుకొచ్చిన. బేసిక్గా ఇలా చూస్తే నాకు భయం వేస్తుంది. సో భవానీ వాడు 1997 అని చెప్పేసి వచ్చిన సినిమా. సో ముచ్చట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. డైరెక్టర్ సార్ అండ్ హీరోయిన్ మేడం అండ్ మన సురేష్ అన్న కూడా ఉన్నాడు. ఫస్ట్ మాట్లాడదాం. అన్న నమస్తే అన్న అందరికీ. అసే ఎట్లా అన్న తినేసి వచ్చినావు? గట్టిగా ఉన్నావు, సాలిడ్గా ఉన్నావు అన్న. ఆల్వేస్ అలా ఉంటావు. హాయ్ అండి పూజ గారు. అసలు మీరు హీరోయిన్, మీరు మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మీకు అక్కడ బ్యానర్లు కట్అవుట్లు కడతారంట, పాలాభిషేకాలు ఇక్కడ అంటే ఇప్పటిదాకా అంటే నేను చూసిన ఇంట్రోవర్ట్ అంటే నువ్వు ఇంట్రోవర్ట్ ఎదురవి. బట్ హీరోయిన్గా నేను చేసినప్పుడు మస్తు అనిపించింది. ఫస్ట్ టైం ఒక అమ్మాయిగా చేసావు, ఎలా అనిపిస్తుంది? దయ్యంగా చేశాను చెప్పు. అమ్మాయి ఏంది అంటే అవి టూ సే దెయ్యంగా అంటే ఒరిజినల్ క్యారెక్టర్ డైరెక్టర్ సార్ పట్టుకొచ్చాను నేను. సో ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ అమేజింగ్. యా, మంచిగా అనిపించిందా? మంచిగా అనిపిస్తుంది, అమ్మగా అనిపించింది. మంచి వైరల్ కంటెంట్ ఇస్తున్నావు, వెరీ గుడ్. సురేష్ అన్న, కమింగ్ టు చాలా లేదన్న విషయం, ఈ మధ్య హీరోలకి పోటీగా వస్తున్నావు అంటే ఏంటేమి ముచ్చట? వాళ్ళ డేట్స్ కంటే నీ డేట్సే కొంచెం కష్టంగా ఉన్నాయి. సో ఎస్ అండ్ భవానీ వాటిలో మీది క్రేజీ క్యారెక్టర్ అన్న నేను ట్రైలర్ చూసినప్పుడు. సో ఎట్లా ఉంది సినిమా? బాగుందా అన్న? సినిమా నువ్వు చూసినావు అనుకో, ప్యాండర్స్ ఇంటర్వ్యూకి పోతావు కదా, ఇంటర్వ్యూలు అందరు పోతారు కదా, నువ్వు ఇంటర్వ్యూకి పోతుంటావు కదా ఎక్కువ. ఇప్పుడు అట్లా పోవు, 10 నిమిషాలకి పోయేసి వస్తుంది. ఇప్పుడు ఏంటి వాష్రూమ్లో కూర్చొని చూడాలి సినిమా? జనరల్ అడుగుతున్నా. పడిపోద్ది. అది కూడా కరెక్ట్ కదండి. సో డైపర్ వేసుకొని చూడాలంటారు? అవసరం లేదా? ఎక్కువ భయపడతావు కాబట్టి నీకు అలా. నేను అసలు చాలా భయపడతా. అమ్మాయిలన్నా, ప్రేమ అన్నా, దెయ్యాలన్నా అవన్నీ చాలా భయపడతా. అదే సింగిల్ ఆర్మీయా మా పూజ నా లాంటి వాడిగా. నాకు ఒకప్పటి నుంచి డౌట్, అంటే నాకు ఎప్పటి నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు వస్తుంటుంది. దెయ్యాలు ఎందుకు అమ్మాయిలే ఉంటారు, అబ్బాయిలు ఎందుకు ఉంటారు ఈ సినిమాలోనా? షూరా అబ్బాయిలు? నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, మీకు కూడా ఒక డౌట్ వచ్చింది కదా, దెయ్యాలు ఎందుకు అమ్మాయిలే ఉంటారు, అబ్బాయిలు ఉంటారా? అంటే అబ్బాయిలు చాలా మంచోళ్ళ అంతే కదా మామ? ఇప్పుడు అట్లా చూడకు. సో అమ్మాయిలే దెయ్యాలుగా ఉంటారు, టార్చర్ చేసేది అమ్మాయిలే కాబట్టి అట్లా, అంతేనా సార్? 7th తెలుస్తుంది. మా పూజ గారు ఎలా చేశారంటే, మా పూజ లేదు, మా పూజ గారు చాలా పర్ఫార్మర్. సో ఎస్, టైం పంచువాలిటీ, హరే రామ్ హరే కృష్ణ. చెప్పండి సార్, సింగిల్ అయినా సార్ కాకుండా సే సంథింగ్ 1 or 2 words. పూజ గారు అయ్యో నైస్ యాక్ట్రెస్, బాగా చేసింది సార్. ఇంకా చెప్పండి సార్ కొంచెం. నీ గురించి తెలియదు మా మాటది. అదే గణేష్ రెడ్డి గురించి కానీ ఇప్పుడు చెప్పండి. ఓకే గణేష్ బ్రో ఎట్లా చేసాను? టెరిఫిక్ యాక్టర్. అంటే నేను ఇప్పుడు గుడ్ యాక్టర్. ఈజ్ నాట్ ఏ టెరిఫిక్ యాక్టర్. టెరిఫిక్ ఇన్ ది సెన్స్, టెరిఫిక్ అంటే ఎలా 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 అది కంపేర్ చేస్తారు అంటే ఇచ్చి పడేసిండు అన్నట్టు. ఇచ్చి పడేస్తారు, అది ఆడియన్స్ చెప్తారు. మనకు అనిపించింది కాబట్టి మనం సినిమాలో పెట్టాం. ఎస్, అది ఆడియన్స్ మీరు చెప్పాలి సినిమా చూసి. నేను నేను పూజ గారి కోసం వెళ్తా, ఎందుకంటే అంటే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కాబట్టి నేను పూజ గారికి. ఆల్ ఇండియా హైదరాబాద్కి పూజ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్టాడు. పెయిడ్ ప్రమోషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎస్, నెక్స్ట్ ఆస్కర్. అరే ఇడ్రా సరే, చిన్నది ఆస్కర్ కంటే ఇంకేం పెద్దది ఉంటాయి, అదే ఉంటుంది. బోతర్ ఎస్. ఆస్కాడుంగా అండ్ అన్న ఎట్లా చేసిన డైరెక్షన్? హీస్ గుడ్.
ఎస్ ఎస్ మనం అనుకున్నాం ఇంటర్వ్యూ బిఫోర్ అనుకున్నాం అంతా పోయింది ఇది. No. My director is so good, down to earth human. Also school principal లాగా ఉంటారు. ఏ సీన్ అన్నా అంత త్వరగా కాంప్రమైజ్ అవ్వరు. ఎస్ పడతాయి బిడ్డ చేయకపోతే సరిగ్గా. ఎస్ కొట్టిరంట కదా. కొట్టలేదా? ఐ కాంటాక్ట్ నాకు చెప్పిందన్న డైలీ ఫోన్ చేసి ఇట్లా డైరెక్టర్ ఫోన్ కొడుతున్నారా సినిమా చేయకపోతే. నువ్వు నువ్వు పోస్టర్ నుంచి మాయ చేస్తున్నాను. కొడుతున్నారా మొత్తం దెయ్యంలాగా కూర్చోబెట్టారా ఇంత అందమైన అమ్మాయిని అని చెప్పేసి అన్నది. అట్లా నేనేమన్నా నాకు తెలియదు. భవానీ ఎవరు దీంట్లో? అది మీరు థియేటర్కి వెళ్ళక అర్థమైంది. నెంబర్ ఇప్పుడు వద్దులే అన్న, నాకు పర్సనల్గా ఇస్తే నేను తీసుకుంటాను. ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అమ్మాయి, నేను తీసుకుంటాను. పెళ్ళి అయిపోయిందా? సారీ కట్టేసుకోండి. అండ్ మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ఇద్దరు? అంటే చూసాను, అంటే ఆడియన్స్ కూడా తెలియాలి కదా అన్న, అందుకోసమే నేను ఐఎమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్స్, ఇట్లా ఫేసింగ్ ఆడియన్స్. అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్స్. యా ఉన్నాయా? ఉన్నాయి చాలా ఉన్నాయి. చాలా దాచిపెట్టారు డైరెక్టర్ బయటికి. ఇంకా ఇంత గ్లామరస్ హీరోయిన్ ఎందుకు దెయ్యంగా పెట్టారు అంటే జనరల్ ఏం డౌటా? ఇద్దరు తీసేస్తాడు బావా. ఎస్ వాట్ అబౌట్ అదే అందుకోసం హీరోయిన్. ఎస్ సరదా మనం టాప్ 5 హారర్ మూవీస్ మీకు ఏమి ఇష్టం? మనం ఓకే రాజ్, కృష్ణ కాటేజ్, అరే ఆదా శర్మ, పూరా శర్మ వరకు. సో మీ రూమ్ మొత్తం ఇట్లా హారర్ ఉంటుంది, మొత్తం చీకట్లో చితకొట్టుడు ఉంటుంది. చితకొట్టుడు ఉండదు ఓన్లీ, అంటే ఐ మీన్ టు సే లైక్ ఓన్లీ చీకట్లో చూస్తారు సినిమాలు. చీకట్లో చూడడం అంటే లైట్ ఆఫ్ ఏదైనా లైట్ ఆఫ్ చేసి చేయడం అంటే ఇష్టం. ఐ మీన్ టు సే లైక్ చీకట్లో సినిమాలు చూడడం అంటే ఇష్టమా? What we both are thinking is the same, but they can understand. Director ట్విస్ట్, దయ్యాలంటే భయం కానీ దయ్యాల సినిమా తీశారు. అది ఎందుకు భయం అన్న? ఏమన్నా వచ్చి అబ్సల్యూట్లీ భయపడతారు. జనరల్ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం, దయ్యాల గురించి. నేను అంటే ఏంజల్స్ గురించి కాదు. కట్ చేసుకో. ఎస్ నీ టాప్ 5 ఏంటి? నాది టాప్ 5 కృష్ణ కాటేజ్, 1920, సిజ్జిన్, కొత్త యాడ్ అయింది సిజ్జిన్, టర్కిష్ మూవీ. దెన్ డాబే, దట్స్ ఆల్సో టర్కిష్ మూవీ. తెలుగులో ఒక్క సినిమా హారర్ లేదా? ఉన్నాయి, అది అరాచకంగా చింపి. బేసికలీ నాకు ఎందుకు అంటే ఐ మేడ్ తెలుగు ఫిల్మ్, ఐ బిలాంగ్స్ టు నార్త్, సో నాకు అక్కడ నేను చిన్నప్పటి నుంచి అక్కడ అవును రేస్ అవడం వల్ల హిందీ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అవును తెలుసు. అరుంధతి మా ఫేవరెట్ ఫిల్మ్. దెయ్యం అంటే మ్యాడ్ అయిపోతుంది. ఎస్ రాత్రి, దయ్యం, ఇవన్నీ నేను ప్యాంటో దాచుకున్న సినిమా. కాంచనా తెలిసిపోయిందా మీ అందరికి తెలిసిపోయిందా అంటుంది. సురేష్ అన్న మీకు టాప్ 5 ఏంటన్నా సినిమాలు, హారర్ సినిమా? ఫస్ట్ దయ్యం వచ్చి ఆర్జీవి గారిది ఏముంటది కదా షార్ట్. రాత్రి రీసెంట్ గా మసూదాన్ వచ్చింది. అబ్బా అట్లా టెరిఫిక్ మూవీ. అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి. యా పొలిమేరా కూడా ఇట్స్ లైక్ మాకు పొలిమేరా 1 పొలిమేరా 2 ఆల్సో కూడా
ఫస్ట్ అప్పుడే ట్రైలర్ చూపించాను, క్రేజీగా ఉంది, ఆ లెవెల్ మ్యాచ్ అవుతున్నాను. సో ఇట్స్ వెరీ హ్యాపీ. వెనీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా లైక్ లైఫ్లో అంటే ఇట్లా ఒక్కరే ఉన్నప్పుడు ఏదైనా మిస్టరికల్ లెక్క వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా అనిపించినా, ఏదైనా ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు హారర్ థింగ్స్ లైక్ హారర్గా హారర్ థింగ్స్ ఉంటాయి. మీకు రెగ్యులర్గా అంటే పక్కన ఉంటాయి, ఇట్లా పక్కనే నించొని కూర్చొని మాట్లాడుతుంటాయి. అంటే మరీ అంత కాదు, బట్ సింగిల్ గా ఉన్నప్పుడు కొంచెం విజువలైజ్ అవుతాయి ఎవరో వస్తున్నారు అంటే. మనం సినిమా థింకింగ్ లో ఉంటాం కదా, దానివల్ల నాకు భయం. అంటే దెయ్యాలు ఉంటాయి లేవని అని మన్నం అనమాట. ఎందుకు అంటే ఈ సినిమాని చూడకుండానే అడుగుతున్నా, అంటే నాకు ఆడియన్స్ చెప్పండి, అమ్మాయిలే ఎందుకు దెయ్యంగా ఉంటారు? అది మీకు ఆన్సర్ దొరుకుతుంది కంపల్సరీ, నో డౌట్. రైట్, ఓకే. నీకు ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఒక్కరిదాన్ని ఉన్నప్పుడు ఇట్లా హారర్ సిచ్యువేషన్స్, లైక్ నీ లైఫ్లో జరిగిన హారర్ థింగ్స్? ఇప్పుడు అడల్ట్ ఏజ్ లోనా అంటే నిబ్బా ఏజ్లో కూడా జరిగిందా? ఐ మీన్ టు సే చిన్నప్పుడు. when I was 4 years old. వాట్ కైండ్ ఆఫ్ 4 years old. అట్లా ఏం జరిగింది? కెన్ యూ ఎలాబరేట్? midnight 2-3 కి లేచి వైట్ యూనిఫామ్ వేసుకొని పౌడర్ కొట్టుకొని సజ్జ మీద కూర్చోవడం అలా చేశాను. సో మై కజిన్ గాట్ స్కేర్డ్, షీ సా అండ్ టోల్డ్ మై మదర్. బట్ అప్పటికే నేను కిందికి వచ్చేసాట. సో అక్కడే ఉండి మా కజిన్ చెప్తుంది. మై మదర్ వాజ్ లైక్, ఆ చిన్నపిల్ల అక్కడికి ఎట్లా వెళ్తుంది అని అన్నారు. సో ఇక మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. డాడీ చెప్పారు కాబట్టి, డాడీ నమ్మరు, మూఢనమ్మకాలు అంటారు, వర్క్ అవ్వలే. సో అప్పుడు ఎక్సర్సైజ్ లైక్ బాబా దగ్గర ఎవరో తాయితం వచ్చేస్తే 2 daysకి తగ్గింది. సో ఫ్రమ్ దాట్ డే మై డాడ్ బిలీవ్స్ దట్ ఎస్ మేబీ గోస్ట్ ఉండొచ్చు. నువ్వు వెళ్ళావు పైకి అట్లా? ఐ డోంట్ నో, మై మదర్ సేస్ దట్ యువర్ కజిన్ సా అండ్ లిటరలీ పౌడర్ మొత్తం పూసుకున్నాం, వైట్ యూనిఫామ్ వేసుకొని కింద కూర్చొని ఉన్నాం. మళ్ళీ అనమాట ఏ పౌడర్ పెట్టుకున్నావు? ఆ టైంలో పౌడర్ ఉంటుంది. యా, బట్ నీకు ఆ పవర్స్ ఉన్నాయేమో, అందుకోసం సినిమా ఇష్టం ఏమో, ఓల్డ్ ఫ్రెండ్ కదా వచ్చి హెల్ప్ చేసింది. అండ్ యాజ్ అన్ యాక్ట్రెస్గా నువ్వు ఛాలెంజింగ్ ఉంటుంది హారర్ చేయడం, ఎట్లా అనిపించింది? ఐ ఫెల్ట్ లవ్, లైక్ లివ్ చేసా ఆ క్యారెక్టర్ని. అంటే జనరల్ అమ్మాయి ఇట్లా నువ్వు అనే క్యారెక్టర్లు చేస్తే ఎక్కువ నేను చూసాను అనమాట. సో గర్ల్ ఎక్స్జోర్ అనే క్యారెక్టర్స్, సో దీంట్లో చూసేస్తే హారర్ అనిపించినావు. ఏమైనా వర్క్ షాప్ చేసినావు? వర్క్ షాపా? దేర్ వాజ్ నో వర్క్ షాప్. లైక్ డైరెక్టర్ సార్ చెప్పేవారు, ఇలా చేయాలి, ఇలా రావాలి, ఇలా బాడీ లాంగ్వేజ్, దట్స్ ఇట్. యాజ్ ఎ డైరెక్టర్ అరే అబద్ధాలు డైరెక్టర్ చెప్తున్న హీరోయిన్. వర్క్ షాప్ అంటే ఐ ఫర్గాట్. వర్క్ షాప్ ఈస్ ఫర్ దట్ పొజెస్ థింగ్, లైక్ కొంచెం ఇట్లా టర్న్ అయ్యేవి కొంచెం. ఓకే, వర్క్ షాప్ చిన్నగా జరిగింది. లైక్ డైరెక్టర్ గారు నాకు క్లిప్స్ అని బోన్స్ అని నీరగొట్టడాలు జనరల్ నీకు అలవాటే కదా, ఇలా టర్న్ ట్విస్టింగ్ ఉంటాయి కదా, కొంచెం చూసుకొని చెప్తే అవే చేశానండి. డైరెక్టర్ గారు చెప్పారండి నాకు, ఇలా చేయాలి పూజ అని. అన్నా అంటే తను ఎరగొడుతుంటుంది, బోన్లని కొడుతూ ఉంటుంది సెట్లో, ఆఫ్ సెట్లో. అంటే నేను తనతో ఒక చిన్న చేశాను, ఆఫ్ సెట్లోనే అల్లరి ఉంటుంది. ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తాను, అప్పుడు అల్లరి ఉంటుంది. ఇక్కడ వచ్చి చూసేసరికల్లా ఐఎమ్ ఇన్నోసెంట్ అండి, ఐఎమ్ ఇంట్రోవర్ట్ అని చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది తట్టుకోలేక. అదంతా అప్పుడండి, ఇప్పుడు మారిపోయా, ఇంట్రోవర్ట్ అయిపోయా. హీరోయిన్స్ అంటే అలా ఉండాలి. సారీ అన్న, నీ లైఫ్లో జరిగింది ఏదైనా హారర్ థింగ్స్ అలాంటివి? ఒకటి ఏదని చెప్పన్నా. షాకిని, డాకిని, మాలిని, రాధిక. నేనేనా సార్ హారర్? లైవ్లో చూసాం కానీ అప్పుడు ఏదో సినిమాకి వెళ్ళాము. సినిమా అందరు అంటుండే ఆ ఏరియా పర్టికులర్ ఏరియా దగ్గర అట్లా దయ్యం ఉంటుంది అంటే, మాకు ఆటోమేటిక్ ఆ ఏరియా దగ్గర రాగానే ఇంకా స్టార్ట్ అయిపోయింది షోరింగ్, ప్యాంట్ నడుస్తుంది. అప్పుడు అవి భయం వేస్తారు లేకపోతే గుడ్డలో దగ్గట్టు వచ్చింది. నేను చూడలే, మా ఫ్రెండ్ గారు ఆల్రెడీ అక్కడ ఎవరు కూర్చొని ఉన్నారు వైట్ శారీ కట్టుకుని అన్నాడు. నేను చూడకుండానే అంటే అంత భయం, అంటే నిజంగానే ఉందని చెప్పేసి ఎంత చూడకుండా ఇంటి వరకు పరిగెత్తి పడుకుంటే పొద్దున్న లేస్తే జ్వరం వచ్చింది.
మా ఇంట్లో వాళ్ళందరూ ఏమైంది అంటే నేను సినిమా మీద భయపడుతున్నాయి అంటే సినిమా జరిగింది అక్కడ సినిమాలో విజువలైజ్ చేసి ఉంటారు డైరెక్ట్ ఎక్కడ పూజను గుర్తు చేసుకుంటా అంటే అప్పుడు చిన్నపిల్లలు ఇంకా మరి మనం పుట్టలేదు ఈ సినిమాకి. అంటే ఆయన అంతా మీరు అవును ఓడిఎస్ పుట్టలేదంటే జరిగింది 2000 మీరు పుట్టలేదంటే పుట్టంగానే అవి ఇట్లా పాకుతూ దేకుతూ ఇంకొకటి చేస్తుండే. సో నాకు ఒక పేటెంట్ రైట్ అన్న, లైక్ దెయ్యం అనగానే మల్లెపూలు, వైట్ శారీ, సో ఇలాంటి పేటెంట్ రైట్స్ అన్ని ఎందుకు దెయ్యాలకు ఇస్తుంటారు? అంటే తను వేరే కాస్ట్యూమ్ లైక్ మంచి డిజైనర్ వేర్స్ వేసుకొని చేసేలా. అవునా? ఇప్పుడు మనం హ్యూమన్ లైఫ్ అవును. మనం ఉంటున్నాం, లాట్స్ ఆఫ్ స్టఫ్స్ జరుగుతున్నాయి. ఒక్కసారి పోయిన తర్వాత ఎవరైనా మళ్ళీ ఎక్కడికి వచ్చి ఉండాలనుకుంటారు? నేనైతే అనుకోనన్నా, అమ్మో ఇలాంటి అమ్మాయిలను భరించలేము ఈ ఇయర్లో. ఎవరు అనుకోరు కదా, అంతే. దెయ్యాలు ఎందుకుంటాయి పాయింట్. అవును. ఇలాగే ఏదో వెళ్ళిపోయినా మళ్ళీ ఎందుకు వస్తారు మళ్ళీ ఇదే స్టఫ్లో ఇదే వరస్ట్ సిచ్యువేషన్లో చెప్పండి. కరెక్ట్ పాయింట్ అది. యా అంతే కదా. అంతే. ఇప్పుడు మీరు వన్స్ ఎండ్ అయ్యాక మళ్ళీ రండి ఇదే లైఫ్ ఉండని దగ్గర చూసుకోండి అన్ని ఇవే సేమ్ థింగ్ జరుగుతుంది ఎందుకుంటారు అది నా పాయింట్. సో దెయ్యాలని నథింగ్. సో ఎప్పుడైనా అన్నకి మంచిగా విజువల్గా మనం చూపిద్దాం, ఎక్కడైనా కనిపిస్తే 2-3 మీ ఇంటికి పంపిస్తా, అడ్రస్ కూడా ఇవ్వండి. అది చేతబడి చేయడం అంటే చేతబడి ఎస్ అండ్ GPS ఇవ్వడం అంటే చేతబడి చేయడం. యా అవునా, కరెక్ట్. మా గణేష్ అని చేసాడు దీంట్లో మీతో కోస్టర్. యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఏదో దీన్ని ప్రమోట్ చేయట్లేదు, లేదు అదే ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్. దీనివల్ల ఏమవుతుంది ఎలా చెప్తే నిజంగా దయ్యాలు ఉన్నాయి దాన్ని ప్రెడిక్ట్ చేసినట్లు అంటే సిచ్యువేషన్ ఏం జరిగింది చెప్తాను. డన్. ఓకే. షూటింగ్ అయిపోయింది. ఒక సీక్వెన్స్ మేము షామీర్పేట షామీర్పేటలో ఒక హాస్పిటల్ ఉంటుంది సెట్. సో అది చాలా ఆడ్ ప్లేస్ అన్నమాట. సిటీ నుంచి చాలా దూరంగా ఉంటుంది, మొత్తం అబాండన్ ప్లేస్ అన్నమాట. ఓకే. సో అక్కడ ఏం జరుగుతుందంటే షూటింగ్ చేసిన తర్వాత అవి అంటే డిస్పర్స్ అయిపోయాయి. సో ఈ మనిషి ఏం చేశాడు, స్మోక్ దానికి అదే తెలుసు, సారీ అలవాటు. వెళ్ళేసి వచ్చేసారు, షూట్ చేసేసాం, అయిపోయింది, ఎవ్రీథింగ్ ఫైన్. సో ఎగ్జాక్ట్ అక్కడి నుంచి ఒక 4-5 days తర్వాత షూట్ స్కెడ్యూల్ అవగొట్టేసి నేను వైజాగ్ బ్యాక్ ప్లేస్. సో నాకు 1 o'clockకి ఫోన్ వచ్చింది వాళ్ళ ఇంటి నుంచి. కంటిన్యూస్ 3 times ఫోన్ వచ్చింది. వాళ్ళు అసలు ఎప్పుడు ఫోన్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు చేస్తారు, వాళ్ళు చేశారు వాళ్ళు అనుకోండి. అవును. ఆయన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ రాగానే ఫోన్ చేసి నాకు ఫస్ట్ బూతులు తిట్టాడు. నీకు బుర్ర బుద్ధి ఉందా, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తావు, చేస్తావు, ఇది అది అనేసి హోల్డ్ అసలు ఏమైంది మ్యాటర్ చెప్తున్నారు అంటే సో పిచ్చిగా చేస్తున్నారు, అరుస్తున్నారు, దయ్యం పట్టింది, ఇది నాకు అర్థం కాలేదు సిచ్యువేషన్. ఓకే. నేనేం చేశాను, నా కోడైరెక్టర్ మోహన్ అని ఒక ఆయన ఉంటుంది. ఆయన ఏంటి దుర్గా పూజ ఇది బావాలి అదే మన కాదు కదా ట్యాంక్బండ్లో మొత్తం నిమజ్జనం అవుతుంది. అక్కడ మొత్తం ఆయన గమనంలో ఉంటారు. నేను ఫోన్ చేసి అర్జెంట్గా వెళ్ళాక అంటే ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, వెళ్ళాడు మిడ్నైట్ వెళ్తే అక్కడ దర్గా సంథింగ్ ఏదో తీసుకెళ్ళి ఏదో తీసుకొచ్చాడు. అంత స్టఫ్ జరిగింది. అయితే వాళ్ళు ఎవరైతే చెప్పేవారు ఉన్నారో ఈ బాబు అక్కడికి వెళ్ళారు, అక్కడ జరిగింది. నేనేమన్నాను ఆల్ స్టఫ్ వేస్ట్ నాన్సెన్స్ థింగ్. బట్ అక్కడ జరిగింది ఏదో మేబీ ఆయన సైకిల్ డిసార్డర్ అయ్యి ఉండదు. బట్ ఇది ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇలాంటి చాలా జరిగింది. మీ ఇక్కడ జరిగిన షూట్లో ఏమన్నా నీకు కాళ్ళకి నల్లగా తాడు కట్టుకుంటాం వల్ల అట్లా ఏం కట్టుకోలేదు నీకు? అసలు ఏం జరగలేదు? ఆవిడకి ఏమైందంటే ఫుడ్ పాయిజన్ అయిందండి, దయ్యం బట్టల ఫుడ్ తినదేమో దయ్యము. ఏం చేశారంటే బీచ్ లో షూటింగ్ అయిపోయాక బీచ్ లో నీ గురించే అంటే మరీ వార్న్ చేశాం. నైట్ 12 తర్వాత 1 గంట అవుతుంది. అది ఏం బీచ్ అది చీరాల. షూట్ అయితే అక్కడ వెహికల్ ఆపేసి మేము జస్ట్ కొంచెం చిల్ అయ్యి అది స్టార్ట్ అయిపోతాం అనుకుంటే మేడం మేము బీచ్ ఎంజాయ్ చేద్దామని బీచ్ దగ్గరకు వెళ్ళింది. ఎలా వెళ్ళింది, హెయిర్ మొత్తం ఓపెన్ చేసుకుని సింగిల్ గా వెళ్ళిపోయి అలా వాక్ చేసుకుంటే అయిపోయింది. ఓకే ఫైన్. నేను ఇవ్వండి నమ్మను, జస్ట్ జరిగిన ఇన్సిడెంట్ చెప్పాను. మళ్ళీ చెప్తాను ప్రమోటింగ్ స్పిరిచువల్స్ గా
అయితే గణేష్ మన హీరో అప్పటికి ఏమన్నాడు, నేను వింటున్నా ఇవన్నీ, పూజ డోంట్ గో దట్, అలా హెయిర్ ఓపెన్ చేసి వెళ్ళొద్దు, బాగోదు ఇవన్నీ ప్లేసెస్ మంచిది కాదు ఇదేదా, నేను పట్టించుకోలేదు కాబట్టి అక్కడ నుంచి రిటర్న్ వెంట విజయవాడ అనమాట. నైట్ విజయవాడ రీచ్ అయినప్పుడు మార్నింగ్ 5 or 6 అయింది. 5-6 నుంచి ఫుల్ ఫీవర్, వామిటింగ్స్. యాక్చువల్ మేము వెళ్ళింది దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అనుకున్నాం టెంపుల్, అమ్మవారి దగ్గరగా కుదరలేదు వాళ్ళు చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తారేమో, 4 సెలైన్ బాటిల్స్ ఎక్కడ అసలే తినదు, డైట్ ఉంటుంది. చెప్పండి చెప్పే సారీయా ఇంటరప్ట్ అయింది. సరే అన్న లేదు జనరల్ డైట్ యాడ్ చేస్తుంది. ఎందుకని ఆ డైలాగ్ని స్ట్రెస్ చేస్తా ఏదిగా బాగుంటుంది, తింటావా బావా గట్టిగా. ఎస్ సో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి, ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫస్ట్ డే షూట్ లో కాల్ అయిపోయింది. అన్నా కాల్ అయిపోయింది ఎలా నేను చెప్తా, సాంగ్ షూట్ చేస్తున్నాను. సాంగ్ షూట్ చేస్తుంటే మార్నింగ్ ఆల్వేస్ షెడ్యూల్ చేసుకుని మన వాళ్ళకి ఎగ్జామ్ ఏదో ఉంది నెక్స్ట్ డే, 1 day ఎగ్జామ్ రాసేది వచ్చేస్తా అన్నాడు. నేను అప్పటికి వార్న్ చేశాను, శకనం బాగాలేదన్నా కాదు ఓకే అంటే స్ట్రెస్ లో ఉన్న అలిసిపోయారు అవన్నీ కదా, ఎందుకు వెళ్ళడం అని వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాడు, నేను షూట్ చేస్తాను, నాకు కాల్ వచ్చింది. భయంకరంగా చాలా కాల్ మొత్తం బోన్ ఫ్రాక్చర్, బోన్ మొత్తం రాస్ చేసి అతను ఎంత అంటే పడిపోయిన తర్వాత ఆయనకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయనకి స్లో వచ్చిన తర్వాత ఆయన అంబులెన్స్ ఫోన్ చేసుకుని తీసుకెళ్ళాల్సి లాట్స్ ఆఫ్ ఇంటెడెన్స్ సంబంధం లేదు, అది వేరేదేం ఇది వేరేదేం. ఎస్ మీకు కూడా అయింది కదా యా యాక్సిడెంట్ అయి, మీకు అయిందా? కానీ ఇది ఒక మెత్తు ఉందన్న, ఇది ఒక మెత్తు మీరు చెప్పచ్చు. లైక్ మన చంద్రముఖి సినిమా ఇచ్చిన తర్వాత చంద్రముఖి 2 తమిళ్లో చంద్రముఖి 1 చంద్రముఖి సౌందర్య గారి గురించి చేద్దాం అనుకుంటే సౌందర్య గారికి ఇలా అయిందని చెప్పేసి అని మెత్తుంది. సో దాని వాట్ టైం అంతే కానీ నాట్ లైక్ అంటారు. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి కదా, నువ్వు థియేటర్లో చూస్తే నీకు 100 రూపాయలు అంటే 10 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తావు ఒక్కడివే చూస్తే. నేనని మీరేమంటారు, మన సినిమాని అట్లా ఏమని చెప్తావా? ప్రైజ్ ఇస్తా, క్యాష్ మాకే కావాలి. మంచి ఎస్ అండ్ చాలా రోజుల తర్వాత కూడా హారర్ మేము అంతే. అంటే ఇప్పుడు కూడా మేము అనుకుంది ఏంటంటే లైక్ చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది హారర్ రావడం, సో మేము ఎంజాయ్ చేస్తాం. హారర్సే వస్తాయి. ఎస్ ఈ ప్రొడక్షన్ హౌస్కి హారర్ ప్రొడక్షన్ హౌస్ అని పేరు పెట్టచ్చు. ఏమన్నా ఏమో షాకిని డాకిని అందరూ పక్కనే ఉంటారు, ఇట్లా వెళ్ళిస్తామా అంటే వెళ్ళేసేస్తారు. మోర్ హ్యాపీ. వాట్ అబౌట్ మ్యూజిక్? అంటే బిజీ ఉన్నా అయినో నాకు తెలుసు, ఇవాళ బిజీ యాక్ట్రెస్. సో హారర్ సినిమాకి మ్యూజిక్ చాలా అవసరం. సో మ్యూజిక్ ఎట్లా కొట్టిందంట మా అన్న? మెలోడీ సాంగ్ ఉంది, టైటిల్ సాంగ్ ఒకటి ఉంది, బోత్ ఆర్ క్యూట్. సాంగ్స్ పక్క పెడితే మ్యూజిక్ ఓకే హారర్ కి మ్యూజిక్ yes ఒక లైక్ ప్రతి మూమెంట్ కి దేర్ ఇస్ అ బీట్. ఓకే తీర్ బార్ బీట్ లైక్ జస్టిస్ చేసే సౌండ్స్ ఉన్నాయి బాగుంది. నువ్వు భయపడ్డావా? జస్టిస్ న్యాయం జస్టిస్ డిఫరెంట్ లేదు ఇంకా. If I'm eating something crunching in mouth na, that sound also there. అన్ని క్రంచ్ చేసారు. బ్లడ్ తాగేవా ఏమన్నా? బ్లడ్ తాగేవా? బ్లడ్ కమింగ్ టు డిఓపి, ఈ సినిమాకి చాలా హారర్ సినిమాకి డిఓపీస్ డిఫరెంట్ యాంగిల్స్ పెడతాం. డచ్ యాంగిల్లో పెడుతుంటాం, డిఫరెంట్ అంటే మనకు భయం రానికి.
డచ్. ఏంది ఓకే ఎందుకు? యాంగిల్స్ కూడా చెప్తాంటే ఓకే లైక్ కట్ చేశాడు మళ్ళీ షార్ట్. డిఫరెంట్ యాంగిల్స్లో మనం షార్ట్స్ అనేది మనం పెడతాం. సో వాట్ డిఓపి గురించి మీరు ఏం చెప్తారు? డిఓపి అరవింద్ గారు ఫస్ట్ లైటింగ్ సెట్ చేసేవారు. ఆ లైటింగ్ సెట్ చేయగానే అట్మాస్ఫియర్ ఆటోమేటిక్ వచ్చేది. యా, ఆ ఫ్రేమ్స్ ఇంకా డైరెక్టర్ గారి డైరెక్షన్లో నాకు ఇలా కావాలని చెప్పగానే అంటే తక్కువ డైరెక్ట్ చెప్పిన తక్కువ లైటింగ్లోనే పెట్టాడా, ఎక్కువ లైటింగ్స్ పెట్టాడా? అంటే సీన్కి సరిపడే లైటింగ్స్. ఇప్పుడు ఒక డిఫరెంట్ సీన్స్ ఉంటాయి కదా. ఇష్టం నాకు అదే అన్న లైటింగ్స్ నచ్చావు. అంటే డార్క్ కూడా అంటే ఇష్టం. డార్క్ ఉంటాను. లాజిక్ ఉంది అసలు దీనికి దానికి. నాకు డార్క్ ఇష్టం అన్న. బట్ వీ డార్క్ వేరే నా డార్క్ వేరు, వీ డార్క్ వేరే నా డార్క్ వేరు. ఓకే అదా. సో మంచిగా అరవింద్ గారు మంచి డైరెక్టర్ గారు ఏ విధంగా కావాలో ఆ విధంగా మంచి పెట్టారు. షార్ట్స్ అయితే మీరు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అవును, నాకు ఫ్రేమింగ్స్ బాగా అనిపిస్తున్నాయి. డీటెయిలింగ్, కలర్ డీటెయిలింగ్ బాగుంది, కలర్ కలెక్షన్స్ బాగున్నాయి. యా, కలర్ కలెక్షన్స్ బాగున్నాయి. నాకు న్యాచురల్గా ఉన్నాయి షార్ట్స్ అన్నీ కూడా. అంటే హారర్ సినిమాని మనం అంటే ఒక కొన్ని షార్ట్స్ ఇవి మాకు యాక్టింగ్ చేసినట్టు ఓవర్ ఉండదు. అట్లా నేను అనలేదు మామ, నువ్వు అట్లా చూడకు ఇట్లా అని చెప్పేసి అనలేదు, నువ్వు చాలా అద్భుతంగా చేసినావు అంటారు. అండ్ అన్న మా సతీష్ అన్న అంటే ఒకప్పుడు సీరియల్లో చేసిండే, సాయి సతీష్ అన్న సీరియల్ చేసిండే, మొగల్ రేకులు అని చెప్పేసి అని సీరియల్ చేసిండే. దాని తర్వాత 2-3 సినిమాలు చేసిండు అన్న. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ దీంట్లో చేస్తున్నాడు. సో మా అన్నని మస్తు భయంకరంగా చూపించినావు అన్న. ఏంటి మా అన్న ఏమన్నా పొడిచి పడేస్తారు అందరు? చెప్పును 7th ఎట్లా వేసిండు అది చెప్పవా? అది కూడా 7th Feb. అంటే కొన్ని క్యారెక్టర్స్ రిలీజ్ చేయకూడదండి. అంటే మంచి యా, నేను విన్నా ఇప్పుడు నాకు ఆఫ్ కెమెరాలో. సో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మళ్ళీ ఎందుకు లే అని చెప్పేసి అడగలే. ఏంటి ఆ సౌండ్స్ ఏంటి, సెన్సర్ వాళ్ళు కట్ చేయడం ఏంటి? 7th హాఫ్ అన్ అవర్ సినిమాలో ఎగరగొట్టింది. అలా ఫర్ రీజన్ 7. చెప్పు నువ్వు అన్న 7 అండు. ఇక అదే ఇక ఇప్పుడు ఫిబ్రవరి 7th అలా చెప్పండి. ప్రతి సీన్ ప్రతి షాట్ థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. థియేటర్ ఫీలింగ్ అనేది చాలా ముఖ్యంగా బీజేలో ఆ థియేటర్లో చూస్తుంటే ప్రతి సీన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము మొబైల్లో చూడడం వేరే ఉంటుంది, థియేటర్లో చూడాలి. వేరే ఉంటుంది. సీనియర్ కాబట్టి సీనియర్ సిటిజన్లకే చెప్పాడు. అట్లా కాదన్న, కొత్తగా సినిమా వస్తుంది అన్న నేను కాంబినేషన్ అట్లా డైలాగ్ ప్రాసెస్ వాడా అన్న. సిసి మనంతా యూత్ అన్న. మీరు కూడా యూత్. అండ్ కమింగ్ టు నాకు చాలా హ్యాపీ అనిపించింది జీ మ్యూజిక్ తీసుకోవడం. లైక్ మన అంటే చిన్న సినిమాలు అన్నీ కూడా సపోర్ట్ చేయడానికి మస్తు కష్టపడాలి, ఎవరైనా రావాలి, పెద్ద పెద్ద సమస్యలు కానీ. సో జీ మ్యూజిక్ తీసుకుంటుంది. నెక్స్ట్ జీ వాట్ దానికి ఏం చెప్తారన్న? అంటే జీ మ్యూజిక్ మ్యూజిక్ రైట్స్ జీ తీసుకున్నారు. సో వాళ్ళకి నచ్చింది అండ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యాము. సో జీ అంతా కూడా అంటే ఓటీటీ కూడా చూద్దాం. అది ఓటీటీ అంత పెద్ద సంస్థ వచ్చి మనకి సపోర్ట్ ఉంది అంటే ఇట్స్ లైక్ లేదు. అంటే ఇప్పుడు క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ అండ్ ఉంటాయి కదా, ఏ చిన్న సినిమా పెద్ద సినిమా ఉంటారు, క్వాలిటీ ప్రాపర్గా ఉంటాయి. క్వాలిటీ ఎంత ఉన్నా కూడా సపోర్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ రిలీజింగ్ కానీ ఇది నా ఓన్ రిలీజ్ వచ్చాను నేను అండ్ వన్ ఆఫ్ ది చంద్రకాంత సోలంకి ప్రొడ్యూసర్. ఓకే, బోత్ కంబైనింగ్ ప్రొడ్యూస్ చేసుకొని రిలీజ్ చేస్తాను. నైస్ నైస్ నైస్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ ప్రతి దాంట్లో 7వ తారీఖు దుప్పట్లు, ఇంకా ఏమైనా డైపర్స్, తండెల్. సో గుండె నిర్భయంగా ఉంది, గట్టిగా ఉంది, చూసుకుందాం దా అనేటోళ్ళు ఉంటే రండి అని చెప్పేసి సవాల్.
ఆయన చెప్పలేదు అట్లా అంటే కొంచెం ఎలా మన మీడియా కదా అన్న కొంచెం యాడ్ మీరు చెప్తారు అక్కడ మాకు మాకు వేసుకుంటారు షటర్ లాగా. బ్రో మీరు ఆస్తి కూడా అన్నారు కదా, అన్న ఆస్తి డెఫినెట్లీ రాసిస్తాడు. కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఆ, వైజాగ్ ఉంది కదా, ఆ. వైజాగ్ బీచ్ లో ఆ బీచ్ లోనే వాటర్ ఆ బీచ్ సగంలో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ బీచ్ లో తీసుకుంటే సరిపోతుంది. ఓ అర్థమైందా? మంచి ఓకే నైస్. చాలా చక్కగా పద్ధతిగా అట్లా చెప్పిండు. సముద్రంలోకి వెళ్ళాలి. ఈ సినిమా చూసినాక చెప్పాడా అంటే జోక్ వేసాడా వైట్గా దమ్ ఆ ఆస్తి ఫస్ట్ నీకే రాసిస్తాను, వాళ్ళకి కాదు. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఆ సముద్రం. నేను వెళ్తాను. ఎనీవేస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్. థ్యాంక్ యూ టు యా మీకు కూడా ఎందుకన్నా ఆబ్వియస్లీ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ఇంతకీ. లేదు మనమంతా యంగ్స్టర్స్ అందరం కూడా 20లో ఉన్నాం కాబట్టి అంటే నీకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఇప్పుడు యాంకర్లలో ఒక డిఫరెంట్ టార్జన్ అనగానే అన్న ఒక్కసారి జూమ్ క్లోజ్ టార్జన్ అనగానే ప్లస్ ప్లస్ లో ప్లస్ టార్జన్ అంటే నేను పుట్టగా పెట్టారా ఒరిజినల్ ఏమే టార్స్ టా మీద అక్షరం వచ్చింది. ఎదుగుతూ పెట్టారా లేదు చిన్నప్పుడే పెట్టారు అంటే ఇది ఎదా అవుతాడని చెప్పేసి అని పెట్టారు. నువ్వు అట్లా చూడకమో. ఎనీవేస్ అండ్ నిజంగా అండ్ టు బి హానెస్ట్ బాటమ్ మై హార్ట్ అండ్ మంచి సినిమా రాబోతుంది భవానీ వార్డ్. సో అందరు తప్పకుండా వెళ్ళి చూడండి. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. మా ఫ్రెండ్స్ చేశారు, మా వాళ్ళు చేశారు, తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ పూజ గారు బాగా చేశారు, గణేష్ అన్న బాగా చేసిండు, సురేష్ అన్న బాగా చేసిండు, అన్న డైరెక్టర్ అన్న. దీని తర్వాత 200 సినిమాలు అన్నీ హారర్ సినిమాలే ఉన్నాయి. సో అన్నీ బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉంటాడు. సో టాటా సీ బాయ్.